20 కోట్లు 50 లక్షల మంది డేటా టాలీవుడ్కే బొమ్మ చూపించాడు. ఈడేవాడండి బాబు ఐబొమ్మ రవి, ఐబొమ్మనా ఐబొమ్మ రవి 20 కోట్లు సంపాదించాడంట. ఎంత? 20 కోట్లు. 3 కోట్లు ఇప్పుడు పోలీసులు సీజ్ చేశారంట. దాదాపు 20,000 సినిమాలు 20,000 సినిమాలు అతని దగ్గర ఉన్నాయంట. ఎన్ని? 20,000 సినిమాలు పై అతను హ్యాక్ చేశాడు. పైరసీ తోటి మొత్తానికి వాటిని అన్నింటిని హ్యాక్ చేసి 20,000 సినిమాలు ఇప్పుడు అతని దగ్గర ఉన్నాయంట. అట్లాగే 50 లక్షల మంది డేటా అతని దగ్గర ఉందట. మరి మామూలు తెలివికల్లోడు కాదు అతను. అందుట్లో కరేబియన్ దీవుల్లో ఉండి ఈ ఆపరేషన్ అంతా చేస్తున్నాడట. అతని కర్మ బాగలేక సజ్జనార్ గారికి సవాల్ ఇసిరాడు. సజ్జనార్ గారు సివి ఆనంద్ గారి కంటే పోలీసులకు ఇసిరాడు. లాస్ట్ పాపం సివి ఆనంద్ గారు ఆ టైంలో పాపం ఆయన చాలా దాని మీద చాలా వర్క్ చేసి చాలా ప్లాన్ చేశారు. బట్ ఆ టైంలో ఆయన అట్లా సవాల్ విసిరారు. మరి తెలంగాణ పోలీసులు ఊరుకుంటారా? సరే, అతనికి ఏదో మ్యారేజ్ అయిందట. ఆ డైవర్స్ సంబంధించిన పంచాయతీ ఏదో ఉంటే కోర్టుకు వస్తున్నాడు అని చెప్పని డైవర్స్ తీసుకుంటున్నప్పుడు ఆవిడ కోపం ఉండేది కదా, ఆవిడ మెసేజ్ ఇచ్చిందంట. ఆ టయానికి వచ్చి లోపల కోర్టుకి అటెండ్ అవుతుంటే చక్కగా రామ్మా అని చెప్పని ముద్దు పెట్టుకొని పోలీసు వాళ్ళు లోపల తీసుకెళ్ళి లోపల పాపం మంచిగా ప్రేమతో అభిమానంతో కాస్త మంచిగా బొమ్మ చూపించారంట. ఆ బొమ్మ చూపించేటప్పుడు మొత్తం చెప్పారట. ఇప్పుడు ఐబొమ్మ మూసేస్తున్నాం అని చెప్పని వీళ్ళు అరెస్ట్ చేసి లోపల అదంతా జరుగుతుండగానే వెంటనే మెసేజ్ ఐబొమ్మ క్లోజ్ అని చెప్పని బొమ్మకు బొమ్మ పడింది అని చెప్పని సరే రకరకాల ట్రోల్ చేస్తున్నారు. బట్ పాపం వాళ్ళ నాన్న అయితే మా వాడు చాలా ప్రయోజకుడు అవుతాను ఢిల్లీలో చదివించాను, బట్ తను ఇట్లా రాంగ్ డైరెక్షన్ వెళ్తాడని అనుకోలేదు, తప్పు చేస్తే శిక్షించాల్సిందని చెప్పని వాళ్ళ ఫాదర్ కూడా మాట్లాడినట్టున్నారు. మొత్తానికి సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఊపిరి పీల్చుకొని అమ్మయ్య ఇక మన సినిమాలకి దిగులు లేదని చెప్పని వాళ్ళందరూ కూడా భావిస్తున్నట్టున్నారు. అతని దగ్గర 1972లో గాడ్ ఫాదర్ నుంచి వచ్చిన ఓజీ వరకు అన్ని సినిమాలు అతని దగ్గర ఉన్నాయంట. ఇడు మామూలుడు కదండి బాబు. అది అయితే ఇతని వలన జరిగినటువంటి ఒక పెద్ద ప్రమాదం ఏంటంటే ఐబొమ్మ రవి వలన ఏదైతే సినిమాలను అట్లా తీసి చేయటం పైరసీ చేయటంతో చాలామంది సినిమాలు నష్టం వచ్చేసి ఆ నష్టంతో చాలామంది సూసైడ్ చేసుకుని చనిపోయారు. పరోక్షంగా వాళ్ళ చావుకి అతను కారణం అయ్యారు. చాలామంది అప్పుల పాలయ్యారు, చాలా కుటుంబాలు నాశనమైనవి, చాలామంది వాళ్ళ సక్సెస్ పాపం ఫెయిల్ అయిపోయింది. వీటన్నిటికీ కారణం రవి అనేది పోలీసులు కూడా నిర్ధారణకు వచ్చారు. సరే, ఈ సందర్భంగా చిరంజీవి గారు, నాగార్జున గారు, రాజమౌళి గారు, దిల్ రాజు గారు అందరూ పోయి సజ్జనార్ గారిని అభినందించి అప్రిషియేషన్ చెప్పి మీడియాతో కూడా మాట్లాడుతుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ట్వీట్ చేశారు దానిపైన. ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కొంత హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఒకసారి బైట్స్ ఉంటే ప్లే చేయండి. ఎండి రవి అనేవాడు నేటివ్ విశాఖపట్నము. ఫస్ట్ నుంచి ఆయన ఉన్న పేరు అంతా అలియాస్ అని పెట్టుకుని ప్రహ్లాద్ కుమార్ వెల్లెల్లా అని చెప్పి ఆ పేరుతోని ఆయన టేకన్ డ్రైవింగ్ లైసెన్స్, అదే విధంగా పాన్ కార్డ్ కూడా అదే పేరుతోని తీసుకోవడం జరిగింది. ఫస్ట్ నుంచే ఆ ఒక్క క్రిమినల్ మెంట్ ఆఫ్ మైండ్ ఉండడంతోనే ఈ అంతా లోతుగా టెక్నాలజీ యూజ్ చేసుకుంటూ ఈ పైరసీ లో ఇన్వాల్వ్ కావడం జరిగింది. ఆయన ఇప్పుడు సెయింట్ కిట్స్ అండ్ నేవీస్ కంట్రీ ఒక సిటిజన్షిప్ కూడా తీసుకున్నారని, కెరేబియన్ ఐలాండ్స్ లో ఉన్న ఈ ఒక్క కంట్రీని ఆయన తీసుకున్నారు. తెలుగు ఫిలిం ఛాంబర్, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఈ పైరసీ దాని మీద ఎప్పటి నుంచో మేము పోరాటం చేస్తూనే ఉన్నాము. కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు ఈ పైరసీ దాని మీద చట్టాలు తీసుకొచ్చి ఫర్దర్ గా ఇలాంటి జరిగినప్పుడు చాలా సివియర్ గా ఉంటుంది అని ఈ పైరసీ చేసే వాళ్ళందరికీ హెచ్చరిస్తున్నాం. ఇలాంటి ఇల్లీగల్ ని మీరు ఎంకరేజ్ చేసినప్పుడు ఏదో ఒక రోజు మీ కుటుంబంలో సభ్యులు ఇలా ఇల్లీగల్ దాంట్లో ఇరుక్కొని మీ కుటుంబం కూడా బాధపడే రోజు తప్పకుండా మీరు చూస్తూనే ఉంటారు. దయచేసి ఇలాంటి ఇల్లీగల్ దాన్ని ఎంకరేజ్ చేయకండి. ఫిల్మ్ ఇండస్ట్రీ మీద డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా లక్షలాది మంది ఆధారపడి ఉన్నారు. ఇది ఏ ఒక స్టార్స్ తో, పెద్ద డైరెక్టర్లతో, పెద్ద నిర్మాలతో కాదు. ఇది ఒక లైట్ బాయ్ దగ్గర నుంచి, చిన్న మేకప్ మ్యాన్ దగ్గర నుంచి, థియేటర్స్ దగ్గర గేట్ కీపర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు ఇండస్ట్రీ మీద ఆధారపడి ఉన్నారు. ఇంతమంది కష్టాన్ని ఒకడు అప్పనంగా వచ్చి దోచుకుంటుంటే, వాడు ఎదురు సవాళ్ళు ఇసురుతుంటే తర్జన పడుతున్నప్పుడు ఈ సమయంలో సజ్జనార్ గారు, వారికి సహకరించిన ఆఫీసర్స్ స్ఫూర్తిగా పరిశ్రమ తరపు నుంచి, నా తరపు నుంచి నా అభినందనలు, ధన్యవాదాలు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్న సందర్భంగా
కేవలం ఒక 20 కోట్ల కోసం కాదు ఇతను చేసేది, వీళ్ళు చేసేది. దీని వెనకాల చాలా పెద్ద ఇంటర్నేషనల్ ర్యాకెట్ ఇస్ దేర్. 50 lakhs సబ్స్క్రైబర్స్ అన్నారు. సో వాళ్ళ పర్సనల్ డేటా ఇస్ కంప్లీట్లీ ఎక్స్పోజ్డ్. ఐ రిమెంబర్ మా ఇంట్లో కూడా, మా ఫ్యామిలీలో కూడా జస్ట్ అబౌట్ 6 months బ్యాక్ 7 months బ్యాక్ ఇదే జరిగింది. ఒక డిజిటల్ అరెస్ట్ లో ఆల్మోస్ట్ 2 days పెట్టారు. అండ్ దే హ్యావ్ ఆల్ ద డీటెయిల్స్, క్రెడిట్ కార్డ్ అకౌంట్ డీటెయిల్స్. మా ఫ్యామిలీ మెంబర్ హ్యాడ్ టు అప్రోచ్ ద పోలీస్. 1 సెకండ్లో మాయమైపోయారు. వాళ్ళని ట్రేస్ చేయడం కూడా కుదరలేదు తర్వాత. వంశీ గారు, అంటే ఇప్పుడు పైరసీ అంటున్నారు, అసలు అక్కడ దాకా వెళ్లకుండానే నిర్మాతలు కూడా ఆలోచించి ఏమన్నా రేట్స్ ఏమన్నా తగ్గించి కానీ ఒక రేట్లు తగ్గించాలి, ఏమన్నా అందుబాటులో తీసుకొస్తే, అందువల్ల అతను సవాల్ విసిరాడు కదండి ఐబొమ్మ రవి, ప్రేక్షకులకు మీరు అందుబాటులో తీసుకొస్తే అసలు ఇలాంటి సంఘటనలు జరగవు కదా. ఇప్పుడు ఎట్లా కుదిరిద్ది? సినిమా కాస్ట్ పెరిగింది, అన్ని ప్రతిదీ కాస్ట్ పెరిగింది కదా. అంటే రెమ్యూనరేషన్ బాగా పెంచుకుంటారు. సినిమాల్లో ఒక 100 సినిమాలు వస్తే ఒక సంవత్సరానికి 100 సినిమాల్లో 70 నుంచి 80 సినిమాలు నష్టపోతున్నారు. 20 సినిమాలే ప్రాఫిట్ వస్తుంది. మరి అలాంటప్పుడు వాళ్ళు మాత్రం సంపాదిస్తున్నారు. సినిమాల మీద ఉన్నటువంటి పిచ్చితోటి ప్రొడ్యూసర్లు వచ్చి చేతులు కాల్చుకొని వెళ్ళిపోతున్నటువంటి ఎక్కువగా ఉన్నాయి. సరే, అలాంటి దానికి సంబంధం లేదు, బట్ రకరకాలు నడుస్తుంటేలేండి. ఇప్పుడు దుర్గేష్ ఏంటి ఐబొమ్మ రవి ఏమంటున్నాడు, ఏం చెప్పారు? పోలీసులు బాగానే చూసుకున్నట్టున్నారు కదా, ఏంటి అప్డేట్స్? పట్టుకుంటూ చూద్దాము దమ్ముంటే అని చెప్పి పోలీసులకే ఐబొమ్మ రవి హాలియాస్ హిమ్మడి రవి గతంలో కూడా సవాలు వీసినటువంటి పరిస్థితి. పోలీసులకు సవాలు వీస్తే ఏ రూట్లో ఉంటుంది, ఎట్లా ఉంటుందో అని చెప్పి పోలీసులు దెబ్బ కొట్టి చూపించారని చెప్పేసి అజెండా కూడా చెప్పడం జరిగింది. కటకటాల పాలు చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే దాదాపుగా 1971-77 వచ్చినటువంటి సినిమాలు 2025 వరకు, ఓజీ సినిమా వరకు, గాడ్ ఫాదర్ నుంచి ఓజీ సినిమా వరకు దాదాపుగా 21,000 సినిమాలన్నింటినీ కూడా పైరసీ చేశారని చెప్పేసి పోలీసులు తేల్చడం. తన దగ్గర ఉన్నటువంటి హార్డ్ డిస్కులు కానివ్వండి, సాఫ్ట్వేర్ సమయం ఏదైతున్నాయో వాటన్నిటిని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అంటే దాదాపుగా ఈ యొక్క పైరసీ సినిమాల వలన చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడేది, 100 కోట్ల రూపాయలు నష్టం జరిగిందని చెప్పేసి సినిమా రంగం సంబంధించినటువంటి ప్రొడ్యూసర్స్ కూడా ఆందోళన చెందినటువంటి పరిస్థితి. గతంలో కూడా చూసినట్టయితే ఇప్పటివరకు చూసుకుని సినిమా లాస్ కావడానికి కారణము ఇటువంటి దుర్మార్గుల వల్లనే లాస్ అవుతుందని చెప్పి సినిమా పెద్దలు కూడా చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ దీంట్లో సినిమా ప్రొడ్యూసర్స్ కానివ్వండి అండ్ ఎగ్జిబ్యూటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమాను అమ్మిన తర్వాత కొనుగోలు చేసిన కానీ సినిమా నిర్మాత కానీ వీళ్ళందరూ కూడా లాస్ అవుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కూడా చెప్పడం జరిగింది. అంటే సినిమా లాస్ కావడానికి కారణం ఇటువంటి పైరసీలు చేసి ప్రేక్షకులకు పంపిస్తుంది. ఒక సినిమాను ఏ విధంగా వీళ్ళు పైరసీ చేస్తున్నారు అనే దానిపైన పోలీసులకు ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. అంటే కేవలం ఒకటి కాదు, దాదాపుగా 110 వెబ్సైట్లను కూడా తిను కొనుగోలు చేసి ఇక్కడ ఇండియాలో ఉన్నటువంటి ఒక వ్యక్తి కరేబియన్ దీవులలో ఉండి అక్కడ సిటిజన్షిప్ తీసుకొని అక్కడనే ఉండి నెదర్లాండ్, USA, స్విట్జర్లాండ్ ఈ దేశాలతో తిరుగుతూ అక్కడ నుంచే తిని పైరసీ స్టార్ట్ చేసిన పడుతుంది. అంటే తినకు సంబంధించినటువంటి గ్యాంగ్స్ ఏదైతున్నాయో ఇక్కడ తెలంగాణ, తమిళనాడు, కేరళ వివిధ రాష్ట్రాల్లో పెట్టుకొని ఈ సినిమా పైరసీలు చేస్తుండే. ఒకటి తెలుగునే కాకుండా కన్నడ, తమిళ్, ఒడిశా, హిందీ ఇవన్నీ భాషలకు సంబంధించినటువంటి వాటన్నిటి కూడా పైరసీలు చేస్తున్నటువంటి పరిస్థితి. కేవలం ఆల్రెడీ ఐబొమ్మ ఏదైతే ఉన్నదో ఇవాళ క్లోజ్ అని చెప్పుకోవచ్చు, బొప్పం కూడా క్లోజ్ అని చెప్పుకోవచ్చు. అంటే ఇటువంటివి చాలా 100ల సంఖ్యలో ఉన్నాయని భావిస్తున్నట్టు. అంటే జనరల్గా వీళ్ళ నెట్వర్క్, అంటే వీళ్ళెవరో బయట ఇంకో టీము ఇట్లా అందరూ ఉండుంటారు కదా, ఇతను ఒక్కడే అయి ఉన్నాడు కదా, ఇతనితో పాటు ఇంకా టీం ఉండిద్ది కదా. గతంలో పట్టుకున్న వాళ్ళని చూస్తే ఈ యొక్క లింక్ బయటపడదు. కానీ ibomma.com సంబంధించినటువంటి అంతే ఏదైతే దీంట్లో సినిమాలో ప్లే అవుతున్న తరుణంలోనే బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి. ఈ బెట్టింగ్ యాప్స్ కు డబ్బులు పోతున్నటువంటి తరుణంలోనే ఒక కన్ను పెట్టి చూడగలరు పోలీసులు నిఘా. స్పెషల్ గా ఈ ibomma.com రవి అసలు దొరకను అని చెప్పేసి తను భావించాడు. కానీ పోలీసు సవాలు విసురుతో తను చేసిన చిన్న పొరపాటు ఏదైతుందో పోలీసులకు పట్టించిన పరిస్థితి. ఆ ibomma.com లో సినిమాలో వస్తున్న తరుణంలోనే బెట్టింగ్ యాప్స్, ఆ బెట్టింగ్ యాప్స్ డబ్బులు పెడుతుంటే ఆ బెట్టింగ్ యాప్స్ నుంచి డబ్బు కూడా డైరెక్ట్ గా రవి అకౌంట్ లో పోతుంది. ఈ రవి అకౌంట్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్తున్నాయని కూడా భావించిన పరిస్థితి. అంతా కూడా విదేశాలకు సంబంధించిన వాళ్ళతోనే పార్ట్నర్షిప్ పెట్టుకుని ఈ యొక్క దందా నడుపుతున్నారని చెప్పేసి భావించడం జరిగింది. ఇక్కడ ఇండియాలో కూడా చాలా మంది తిన ఒక గ్యాంగ్ ఉన్నది. ఇది కూడా ఒక డ్రగ్స్ మాఫియా ఏ విధంగా ఉంటుందో ఈ సినిమా పైరసీకి సంబంధించినటువంటి గ్యాంగ్స్ కూడా అనేకంగా ఉన్నాయని చెప్పేసి పోలీసులు భావిస్తున్నారు. అంటే జనరల్ గా ఇటీవల కాలంలో ఒక సినిమా వచ్చింది రాజు గారు, నాని. సినిమా హీరో నాని ఉంటాడు. ఒకడు ముగ్గురు చంపి వీడియోని అప్లోడ్ చేస్తే వాడికి దాంట్లో ఎంట్రీ ఇస్తారు.
అట్లాగే వాడు అందరినీ చంపిన వాళ్ళందరికి కలిపి ఒక దగ్గర ఒక డిన్నర్ ఏర్పాటు చేయడం అక్కడ ఏదో జరుగుతుంది. నాని కూడా వాడు కూడా ముగ్గురు చంపి దాంట్లోకి వెళ్తాడు. హిట్ 2 హిట్ 2నా హిట్ ఏదో మొత్తానికి సినిమాలు చూస్తాం కానీ ఆ పేర్లు గుర్తుండవు మనకి. సరే మొత్తానికి వెళ్తే అక్కడ నాని వెళ్ళి మొత్తం వాళ్ళందరూ చంపుతాడు. వాళ్ళందరూ నరరూప రాక్షసుల్లాగా సేమ్ ఇదే ఇట్లాగే మాఫియా అదే డిజిటల్ అంటే దీంట్లో బెట్టింగ్